శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 727వ నామము శివజ్ఞాన ప్రదాయిని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే శివునికి సంబంధించిన జ్ఞానమును గొప్పగా ఇచ్చినది అని అర్థము. అమ్మవారి యొక్క అంశస్వరూపిణి అయిన పార్వతీదేవి శివజ్ఞానాన్ని చక్కగా ప్రసాదిస్తుంది. శివుని కనుక మనం ప్రార్థిస్తే ఆయనే శివజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు కదా అని అనిపిస్తుంది. మరి పార్వతీదేవి శివజ్ఞానాన్ని ప్రసాదించడం ఏమిటి అనే డౌట్ వస్తుంది కదా. శివుణ్ణి మనము నేరుగా అర్చించిన, ఈశ్వరోపాసన సాధన చేసిన ఆయన వద్ద నుంచి శివజ్ఞానం రాదు. ఆయన ఎప్పుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు. తనను ఉపాసించి ఆరాధించే భక్తులను అనుగ్రహించే పద్ధతిని ఆయన అమ్మవారికి అప్పజెప్పేశాడనమాట. ఆ తల్లి కూడా భక్తులు ముందు తనను స్మరించడం కన్నా ఈశ్వరుని స్మరించి తర్వాత తనను స్మరిస్తేనే అమ్మవారు ఇష్టపడుతుంది. ఈ రహస్యం తెలిసిన వారు కనుకనే జగద్గురువులైన ఆదిశంకరులు సౌందర్యలహరిలోని మొదటి శ్లోకంలో శివశక్త్యాయుక్తో అంటూ శివస్మరణతో ప్రారంభించారు. మనం కనుక గమనించినట్లయితే ఒక్కొక్క విషయం ఒక్కొక్క సందర్భం ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ విషయాన్నే వాసిష్ఠ రామాయణము ఏ విధంగా తెలియజేసింది అంటే వాయువు దాని యొక్క కదలికల ద్వారా మనకు కలిగే స్పర్శ ద్వారాను, అగ్ని తన యొక్క వేడి ద్వారాను, చిన్మాత్రుడు అమలుడు శాంతస్వరూపుడు కేవలం జ్ఞాన మార్గం ద్వారాను తెలియబడతారు. ఆ జ్ఞాన మార్గమును ప్రసాదించగలిగింది పరిపూర్ణ జ్ఞానస్వరూపిణి అయిన జగదంబ మాత్రమే. వరాహ పురాణంలో ఏమనుందంటే ఎవడు రుద్రుని ఎరుగుచున్నాడో అతనికి త్రిమూర్తులు సిద్ధించుచున్నారు అని ఉంది. శివ విషయక జ్ఞానమును భక్తులకు దేవి యశంగును స్పందశక్తి చేత ఈశ్వరుడు ఎరగబడుచున్నాడు కావున అట్టి శక్తిని దేవియే ఇచ్చుచున్నది అని ఉందన్నమాట. శివ శివ ఈ రెండిటికి భేదం లేదు. శివ అంటే పుంలింగము, శివ అంటే స్త్రీలింగము, శివుడు పార్వతి అన్నమాట. వారిద్దరూ కూడా ఏకరూపులైన అర్ధనారీశ్వరులు. వారిలో ఒకరిని గురించి మరొకరికి తెలిసినంతగా వేరెవరికి అసలు తెలియదు. ఇక శివుడు అంటారా ఎల్లప్పుడూ అర్ధనిమీలితుడై అంటే చిన్న కళ్ళు తెరిచి తెరవకుండా ఉండి ధ్యాన సమాధిలో ఉంటూ ఉంటాడనమాట. ఉలకడు పలకడు. మాయాస్వరూపుడైన ఈశ్వరుడికి భక్తుడికి మధ్యలో ఒక అజ్ఞానమనే తెర ఒకటి ఉంటుంది. ఎవరైతే జగన్మాతను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి ఆ తల్లి ఈ అజ్ఞానమనే తెరను తొలగించి ఈశ్వర దర్శనం చేయించడమే కాకుండా శివజ్ఞానాన్ని కూడా బోధిస్తుంది. కాబట్టి వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని శివజ్ఞాన ప్రదాయిని అనే నామంతో కీర్తించారు. సంగీతంలో పరవసత్వము, యోగంలో తురీయావస్థ లేదంటే సమాధి స్థితి, ఈ విధంగా ఉచ్చ స్థితిలో, అదేవిధంగా తంత్ర సాధనలో శివజ్ఞాన స్థితియే చాలా గొప్పదన్నమాట. ఈ స్థితిని ప్రసాదించగలిగేది అమ్మవారు. మాండోక్యోపనిషత్తులో ఏ విధంగా ఉందంటే అదృష్టం అవ్యవహార్థం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యక్షాసారం ప్రపంచో పశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యతే అని ఉంది. అసలు ఈ శ్లోకం యొక్క అర్థం చెప్పడం అంత సులభం కాదు. అసలు మన ఊహ కూడా అందదన్నమాట. కొలుచుటకు అసలే సాధ్యం కానిది. ఆత్మ, శబ్ద, వాచతత్వము, నమ్మకం మాత్రమే అని ఈ శ్లోకంలో అర్థం. లయమునకు అధిష్టానమైనది, లయము తర్వాత ఇంకా రెండోదంటూ లేకుండా తానొక్కడే అయినట్టుది మంగళకరమైన 4వ స్థితి అయిన తురియా స్థితియే శివజ్ఞానం. అట్టి కష్టమైన శివజ్ఞానాన్ని, శివునిలో సగమైనది శివతత్వంను సంపూర్ణంగా తెలిసినది అయిన జగన్మాత తప్ప వేరెవరు మనకు బోధించగలుగుతారు? అందుకే ఆ తల్లికి శివజ్ఞాన ప్రదాయిని అనే నామం సార్థకమైంది. అటువంటి శివజ్ఞానాన్ని శ్రీ విద్యను ఆరాధించే భక్తులకి ప్రసాదించి వారిని శివ సాన్నిధ్యానికి చేర్చే జగదీశ్వరిని అమ్మవారు మనం నిత్యం శివజ్ఞాన ప్రదాయిని అనే నామంతో స్మరించాలి. అంటే మనం అమ్మవారిని పూజిస్తే శివుని కూడా ఆరాధించినంత ఫలితం. అంటే ఒకరిని పూజిస్తే ఇద్దరు వస్తారనమాట. అందుకే ఆది దంపతులు అయ్యారు, వాళ్ళు అర్ధనారీశ్వరులు అయ్యారు. శివజ్ఞాన ప్రదాయిని అనే నామంతో మనం అమ్మవారిని స్మరించినట్లయితే అటు శివజ్ఞానము ఇటు అమ్మవారి అనుగ్రహం కూడా మనకి కలుగుతాయి. శ్రీమాత్రే నమః.